గైస్ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ చూసారా? ఈ మ్యాచ్‌లో సీఎస్కే టాస్ విన్ అయ్యి ఫస్ట్ అయితే బౌలింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ టీమ్ బ్యాటర్స్ మంచి దూకుడైతే చూపించారు. ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ అయితే సీఎస్కే బౌలర్స్‌పై విలయ తాండవం అయితే చేశారు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక ఆర్సీబీ బ్యాటర్స్ యొక్క దూకుడు తగ్గుతుందనుకుంటే ఫిల్ సాల్ట్ అండ్ దేవదత్ పడిక్కల్ మధ్యలో 37 బాళ్లలో 56 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే వచ్చింది. వీళ్ళే దుమ్ము రేపుతున్నారంటే అండ్ వాళ్ళ తర్వాత కూడా పడిక్కల్ మరియు రజత్ పటిదార్ మధ్యలో 21 బాల్స్‌లో 58 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే వచ్చింది. వీళ్ళ కొట్టుడు తట్టుకోలేకపోతున్న సీఎస్కే బౌలర్స్‌కి పిచ్చర్ అభి బాకీ అంటూ టిమ్ డేవిడ్ అయితే 25 బాళ్లలో 70 రన్స్ బాదేశాడు. మొదటి ఇన్నింగ్ అయ్యేసరికి ఆర్సీబీ టీం 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 250 పరుగులు అయితే స్కోర్ బోర్డుపై పెట్టారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ దిగిన సీఎస్కే టీం నుండి ఊహించదగిన పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఓపెనర్స్ అందరూ కొలాప్స్ అయిపోయారు. సీఎస్కే టీం నుండి ఆర్సీబీపై సర్ఫరాజ్ ఖాన్ ఒకడే హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేశాడు. అండ్ ఇతనికి తోడుగా ప్రశాంత్ వీర్ అండ్ జేమీ ఓటన్ అయితే చిన్న క్యామియోలు అయితే ఆడారు. మొత్తానికి సీఎస్కే టీం 19.4 ఓవర్స్ లో ఆల్అౌట్ అయ్యి 207 రన్స్ అయితే స్కోర్ చేశారు. అండ్ ఫైనల్లీ ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ ని 43 రన్స్ తేడాతో విన్ అయింది. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.